సార్ ఇప్పుడు ఇందాక మీరు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కాఫీ తాగుతూ ఆలోచించరా అని. తప్పనిసరిగా ఆలోచిస్తారండి. అది ఏం ఆలోచిస్తారో తెలుసా? ఆంధ్రప్రదేశ్ ఆకర్షణీయమైన పెట్టుబడులు గమ్యస్థానంగా మారింది. ఇప్పుడు దీన్ని ఎలా ఆకర్షణీయమైన చెడగొట్టాలన్నా? పెట్టుబడులు గమ్యస్థానంగా దీన్ని ఏ రకంగా ఓ మై అసలు పెట్టుబడే రాలేదు, ఉత్తిత్తుపుడిని అగ్రిమెంట్ చేసుకున్నారు, ఆ ఊసుపోకి అగ్రిమెంట్ చేసుకున్నారని చేయించాలంటే ఏం చేయాలి నేను? పారిశ్రామికవేత్తల్ని బెదిరించాలి. నేను వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తా అని చెప్పాలి. ఇక్కడ ఏమి లేదని ప్రచారం చేయాలి. ఫేక్ ప్రచారం చేయాలి. లా అండ్ ఆర్డర్ లేదని ప్రచారం చేయాలి. కత్తులు పట్టుకొని ఇంకా ఎక్కువ మందిని తిప్పించాలి. ఇంకా ఎక్కువ మంది దాడులు చేయించాలి. ఇదే ఆలోచనలు ఉంటారండి. ఇదే ఆలోచనలు ఉంటారు. ఇంకా అంతేగాని ఒక అంటే కన్స్ట్రక్టివ్ గా కాదు, బెనిఫిట్ ఆఫ్ డౌట్ లో కూడా ఇవ్వరా ఆయనకు ఒక్క రోజన్నా మంచి ఆలోచన చేస్తారని, ఇలాంటి రోజునైనా? అసలు 2020 సంవత్సరం అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరాకాష్ని ఆవిష్కరించిందండి. ఏ నాయకుడన్నా సరే, ఏ తండ్రి అయినా సరే తన పిల్లలు గాని తన కార్యకర్తలు గాని చెడిపోతుంటే చూస్తూ భరించలేడు. అవును. అలాంటి వ్యక్తి తన కార్యకర్తలు చెడిపోతుంటే అది మా విధానం, మమ్మల్ని అరెస్ట్ చేస్తారా, రోడ్డు మీద నడిపిస్తారా, ఎందుకు నడిపిస్తారు, వాళ్ళందరూ మా కార్యకర్తలే, రఫా రఫా చేసి పొట్టేలు చేసిన మా వాళ్ళే, గర్భిణీలు కట్టిన మా వాళ్ళే, వాళ్ళందరూ మీరు అరెస్ట్ చేయకూడదు అని ఆ పార్టీ వెనకేస్తున్న తీరు, రఫా రఫా చేయటం తప్పు లేదు అంటున్న తీరు, గంజాయి బ్యాచ్ పరామర్శించిన తీరు, అసలు సభ్య సమాజం చీ అంటది అనగూడ లేకుండా చేస్తున్న తీరు చూస్తుంటే పూర్తి నగ్నంగా రాష్ట్ర ప్రజల ముందు ఆవిష్కృతం అయిపోయారండి. ఈ పార్టీ అరాచకానికి, అసత్యాలకి, అపోహలకి ఒక సినానియంగా అయిపోయింది. ఆ రకమైనటువంటి దేశంలో ఏ రాజకీయ పార్టీ ఎంత నిస్సిగ్గుగా మాట్లాడదండి. ఎవరన్నా ఏదైనా జరిగితేనండి, ఏదైనా కార్యకర్త చేస్తే అబ్బాయి మా కార్యకర్త కవర్ చేసుకుంటారు. దమ్ముంటే ఆ ప్రాథమిక సభ్యత్వం చూపించండి, మా కార్యకర్త మీ కార్యకర్తే అంటారు ఎవరన్నా. పోనీ అంతాకి ఇది అడగకూడదు. మా కార్యకర్తలే వాళ్ళని నోటిపై నడిపిస్తారు. చూడండి అంటే ఏంటి వాళ్ళ యొక్క దృష్టి అది. అందుకని పారిశ్రామికవేత్తలకు కూడా మొన్నటి వరకు రాజకీయ నాయకులు వార్నింగ్, అంత ఆ తర్వాత అధికారులకి, ఇప్పుడు పారిశ్రామికవేత్తలకి వార్నింగ్. సో 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 ఈ ఇన్వెస్టర్స్ అందరికీ కూడా ఒక భరోసా అయితే వచ్చినట్టే అనిపిస్తోంది. ఇక వాళ్ళకి పెట్టుబడులకి భవిష్యత్తుకి 2026లో మన స్పీడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ లో కూడా నెంబర్ 1 అని నిరూపించాలి. స్పీడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్, స్పీడ్ ఆఫ్ గవర్నెన్సే కాదు, స్పీడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ చేసి చూపించాలి. దీనిలో కూడా రికార్డ్ రాయాలి. రేపు ఫోర్బ్స్ లాంటి సంస్థ ఇన్ని ఎంఓయూల్లో 70% గ్రౌండ్ అని మీ ఏ రాష్ట్రంలో జరగలేదు, ఈ రాష్ట్రంలో జరిగింది అని చెప్పుకుంటే ఓహో ఇంకా ఇంకా అదిరిపోతా. సో ఇప్పుడు ప్రభుత్వానికి మంత్రి లోకేష్ గారికి ఆ టార్గెట్ సెట్ చేశారు అయితే ఇప్పుడు మీరు. అంతే, ఆ కిక్కే వేరు అనిపించాలి. చూద్దాం మరి ఎట్లా జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ రవికిరణ్ గారు.